మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ $200 పెరిగింది. కేజీ సిల్వర్ $700 ఎగబాకింది. క్రూడ్ ఆయిల్ $98 నుంచి $92లకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి $90.62 వద్ద కొనసాగుతుంది. నేటి మార్కెట్ పరిస్థితిపై ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు, స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో అయితే కొనసాగుతున్నాయి. క్లోజింగ్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇవాళ మంగళవారం షార్ట్ కవరింగ్ అనుకోవచ్చింది. ఈ షార్ట్ కవరింగ్ ఏదైతే ఉందో కొంచెం నిన్న బాగా పడింది కాబట్టి ఇవాళ కొంచెం షార్ట్ కవరింగ్ వీక్లీ ఎక్స్పైరీ ఇవాళ మంగళవారం. అందుకని ఇప్పుడు 178 పాయింట్లు సెన్సెక్స్ ప్లస్ లో ఉంది. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. 968 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేస్తుంది. ఓకే, మార్కెట్లన్నీ ఇవాళ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే రీజన్, మెయిన్ రీజన్ ఏంటంటే ఇక ఎప్పుడైతే అంటే వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో జనరల్ గా ఈ వీక్లీ ఎక్స్పైరీ అప్పుడు ముందు రోజులు 4 రోజులు పడితే 5వ రోజు పెరగడం జరుగుతుంది. ముందు రోజులు పెరిగితే ఎక్స్పైరీ రోజు తగ్గడం జరుగుతుంది, అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. ఇప్పుడు అన్ని కూడా నిఫ్టీ 500 120 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ బ్యాంకే బాగా పెరగడం జరిగింది. మొన్న ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగిందో అది ఇవాళ పాజిటివ్ చూపించడం జరిగింది. ఐటీ బాగా పట్టడం జరిగింది. 345 పాయింట్లు ఐటీ పట్టడం జరిగింది. ఎందుకు అంటే మార్కెట్లు పెరిగినప్పుడు జనరల్ గా ఐటీ సెక్టార్ బాగా ఫాల్ అవుతుంది. ఇక మిడ్ క్యాప్ 130 పాయింట్లు మైనస్ లో ఉంది. బిఎస్సి బ్యాంకు నిఫ్టీ మాత్రం 1156 ప్లస్ లో ఉంది. నిఫ్టీ 200 66 పాయింట్లు ప్లస్, నిఫ్టీ 100 98 పాయింట్లు ప్లస్, నిఫ్టీ స్మాల్ క్యాప్ 81 ప్లస్, బిఎస్సి 500 188 ప్లస్. ప్రతిదీ కూడా అంటే బిఎస్సి 100 101, ప్రతి సెక్టార్ కూడా పాజిటివ్ లోనే ఉంది. ఒక ఐటీ సెక్టార్ తప్ప మిగిలిన కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మనం చూడవలసింది ఏమిటి అంటే జనరల్ గా ఇది కూడా ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో ఈ బ్రెంట్ ఆయిల్ కూడా అంటే ఇప్పుడు ఏషియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయినాయి. అవి పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఏషియన్ మార్కెట్ అయితే నియర్లీ 2% వరకు 1.88% జపాన్ ప్లస్ లో క్లోజ్ అయింది. తైవాన్ అయితే 2.69 లో క్లోజ్ అయింది. కోస్పీ అయితే 7.56 లో క్లోజ్ అయింది. జకర్తా అయితే 6.4 లో క్లోజ్ అయింది. అందుకని మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే నెక్స్ట్ ఇక కమోడిటీస్ కి వచ్చేటప్పటికి ఏవైతే మార్కెట్లు గోల్డ్ సిల్వర్ ఉన్నాయో ఇవాళ కొంచెం పాజిటివ్ లోనే గోల్డ్ ట్రేడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇవి సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్ లోనే క్లోజ్ జనరల్ జరుగుతుంది. అయితే బ్రెంట్ ఆయిల్ కొంచెం తగ్గడం జరిగింది. $92.57 జరుగుతుంది బ్రెంట్ ఆయిల్. అందుకని ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ ముడిచముడు తగ్గిందో గోల్డ్ ఫ్లాట్ గానే ఉంది, సిల్వర్ కూడా ఫ్లాట్ గానే ఉంది. కొంచెం పాజిటివ్ లోనే ఉన్నాయి కానీ అవి పెద్ద నెగ్లిజిబుల్. కానీ బ్రెంట్ ఆయిల్ తగ్గినంతగా పెద్దగా అవి పెరగలేదు. ఓవరాల్ గా ఏంటంటే $600 దాకా సుమారు గోల్డ్ పెరిగింది. క్రూడ్ ఆయిల్ తగ్గింది కొంచెం. ఇకపోతే ఇక సిల్వర్ కూడా పాజిటివ్ లోనే 500 అది నెగ్లిజిబుల్ దానికి. ఎందుకంటే సిల్వర్ వచ్చి 2.5 లక్షల 2,50,000 ట్రేడ్ అవుతున్నప్పుడు దానికి 500 600 1000 పెరిగినా తగ్గినా అది నెగ్లిజిబుల్ కిందకి వస్తుంది. గోల్డ్ కూడా అంతే. గోల్డ్ కూడా ఎప్పుడైతే 1,55,000 దాకా ఉందో 100 150 200 పెరిగినా తగ్గినా అది నెగ్లిజిబుల్. ఇక ఇది మామూలుగా మార్కెట్లు వాళ్ళైతే ప్లస్ లోనే క్లోజ్ అవుతాయి. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ కూడా ప్లస్ లోనే జరుగుతుంది. ఓకే అండి సత్యనారాయణ గారు, బులియన్ మార్కెట్ లో మీరు చెప్పినట్టు స్వల్ప లాభాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బంగారం ఫండ్లలో భారీ పెట్టుబడులపై ఆంక్షలనే న్యూస్ కూడా వస్తుంది కదా, దీనికి సంబంధించి ఏమంటారు? ఓకే, ఇప్పుడు అంటే జనరల్ గా ఏం జరుగుతుందంటే ఏదో ఒక విధంగా ధరలు ఎప్పుడైతే పెరుగుతూ వస్తాయో దాని మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఏదైతే అంటే ఒక పాన్ కార్డు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఈటీఎఫ్ కానీ ఏదైతే గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి, ఈ బంగారం ఫండ్లు, ఈ అంటే అంతర్జాతీయంగా అనుకోండి, ఈ ఒడిదుడుకులు అనుకోండి, ఈ ధరలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ దేశీయ మ్యూచువల్ ఫండ్లు ఏదైతే ఉన్నాయో సంస్థలు తాత్కాలికంగా ఇప్పుడు ఆంక్షలు విధించడం జరిగింది. ఈ నగదు నిర్వహణ బంగారం కొనుగోలులో ఎదురవుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ధరల్లో ఒడిదుడుకుల్లో అనమాట, అంటే లైవ్ కి ఈ మన ఫ్యూచర్స్ మార్కెట్ కి డిఫరెన్స్ ఉండటం, దీంతో ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ
హెచ్డిఎఫ్సి యాన్యువల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, టాటా మ్యూచువల్ ఫండ్స్ అందరూ కలిసి ఏం చేశారు, ఈ పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో వాటి మీద నియంత్రణను ప్రకటించడం జరిగింది. లేటెస్ట్ అన్నమాట ఇది. ఈ కోటక్ మహీంద్రా ఏఎంసీ, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ వాళ్ళు కూడా ఇదే బాట పడతాయని పరిశ్రమ వర్గాలు కూడా పేర్కొనడం జరిగింది. అయితే డైరెక్ట్ గా నేరుగా ఈ పసిడి ఏదైతే గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లోకి వచ్చే పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అవన్నీ 25 కోట్లకు మించితే తీసుకోవడం లేదు. అయితే ఈ గోల్డ్ ఈటీఎఫ్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో వాటికి పరిమితి విధించడం జరిగింది. అయితే ఒక పాన్ కార్డుపై ఒక క్యాలెండర్ నెలలో గరిష్టంగా 10 లక్షల వరకే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అది అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఇవి ఆంక్షలకి కారణాలు. అంటే ఇది కృత్రిమంగా పెరగకూడదనే ఒక నిబంధన ప్రకారం, అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఏం చేస్తున్నాయి, ఈ గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ ఫండ్స్ ద్వారా సేకరించినటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళు దానికి సమానమైనటువంటి బంగారాన్ని 99.5 స్వచ్ఛతతోటి ఈ ఫండ్ సంస్థలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి ఏం చేయాలి, కస్టడీలో భద్రపరచాలి. ఈ కస్టడీలో భద్రపరచడం అంటే మనం ఈటీఎఫ్ కొనుక్కున్నాం, అది డిమాట్ లో ఉంటుంది. కానీ దానికి సమానంగా ఎవరైతే ఏ మ్యూచువల్ ఫండ్ లో మనం కొంటామో అంతకు సమానంగా వాళ్ళు 99.5% ప్యూరిటీ ఉన్నటువంటి గోల్డ్ కొని వాళ్ళు కస్టడీలో భద్రపరచాలి. అయితే ఈ బంగారం ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి, హెచ్చుతగ్గులు అవుతా ఉన్నాయి. కాబట్టి ఈ గోల్డ్ ఏదైతే దిగుమతి చేసుకోవడానికి డాలర్లు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఈ బంగారం కొనుగోలును వాయిదా వేయాలనే ఉద్దేశంతో స్వయంగా ప్రధాని మోడీ గారు పిలిపివ్వడం జరిగింది. దాంతో ఈ నేపథ్యంలో 100 కోట్లు అంటే ఈటీఎఫ్ లోకి వస్తున్నాయి. అయినా కానీ వాటికి సరిపడా బంగారం వెంటనే కొనేందుకు మార్కెట్ లో అందుబాటులో లేదు బంగారం. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాయి, ఈ సంస్థలన్నీ కూడా మనం ఏదైతే కొనుగోలు చేస్తామో దానికి అంటే తగ్గట్టుగా వాడు కొనాలి. కాబట్టి ఈ భారీగా కొనుగోలు చేస్తే మార్కెట్ లో ఈ బంగారం ధరలు ఏమైతుంది, కృత్రిమంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ అప్రమత్తత చేయడం జరిగింది. అయితే మళ్ళీ వీటితో పాటు నగదు నిర్వహణ ఇబ్బంది లేకుండా, అంటే మ్యూచువల్ ఫండ్స్ ప్రధానంగా ఏ పనులు చేస్తాయి, నగదు మార్చుకునే అంటే ఫెసిలిటీ. సపోజ్ ఇప్పుడు మనం ఈటీఎఫ్ అమ్మేసినాం, ఈటీఎఫ్ లో ఉండే లాభం వచ్చిందని అమ్మితే అయ్యాన్ని క్యాష్ చేసుకుంటాం, అది పే అవుట్ పెట్టుకుంటాం, అది మనకి పైసలు ఇవ్వాలి. అయితే ఒక్కసారిగా భారీగా పెట్టుబడులు వచ్చి ఒక్కసారిగా ఏదైనా రిడమ్షన్ కి కనుక వచ్చినట్లయితే ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లంలోకి పడతాయి. అందుకని ఏం చేస్తున్నారు, లిక్విడిటీ కోసం కూడా ఈ ఏవైతే ఆంక్షల్ని విధించడం జరిగింది అనేది ఒక అనౌన్స్మెంట్ అన్నమాట. అయితే మళ్ళీ ఇంకొకటి కూడా, ఈ గోల్డ్ ఈటీఎఫ్ ప్రధాన లక్ష్యం ఏంటిది అంటే, మార్కెట్ లో బంగారం ధర పెరిగినా తగ్గినా ఆ ఫండ్ లో విలువ ఏంది మారుతుంటది, ఎన్ఏవి అంటాం, నెట్ అసెట్ వాల్యూ అంటాం. అయితే కానీ భారీగా నగదు కనుక వచ్చినప్పుడు దానికి సరిపడా మ్యూచువల్ ఫండ్ కనుక బంగారం కనుక కొనకపోతే ఆ ఫండ్ ఏమైతుంది, ఆ ఫండ్ దగ్గర ఓన్లీ క్యాషే మిగిలిపోతుంది. అప్పుడు ఏమైతుంది, బంగారం ధరలకు ఫండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్ఏవీలకు మధ్యలో ఈ ట్రాకింగ్ ఎర్రర్ వస్తుంది, అంటే మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే పైసలు ఉంటాయి, బంగారం ఉండదు. అందుకని ఏం జరుగుతుంది, ఈ ఎన్ఏవి మధ్యలో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఫండ్ యొక్క విశ్వసనీయతకే ఒక దెబ్బతీస్తుందనే ఉద్దేశంతో కూడా ఇది పెట్టడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే జరుగుతుందో, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారో, ఈ ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ మదుపరులు ఎవరైతే ఉన్నారో సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి చూస్తుంటారు. అయితే బంగారం ధరలు ఇంకా పెరుగుతాయనే ఆశతోటి ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫండ్లు ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నట్టు ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళంతా కూడా ఈ పోర్ట్ఫోలియోని స్థిరంగా ఉంచడానికి రెడీగా ఉండాలి. అయితే ఒక్కోసారి అతిగా వచ్చే నిధుల వల్ల ఏమైతుంది, ఫండ్ విలువ దెబ్బతినకుండా చూసేందుకు గాను నిలకడగా మదుపు చేసే ఉద్దేశంతో ఈ చిన్న మదుపర్లకి ప్రాధాన్యత ఇవ్వాలని ఏవైతే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఉన్నాయో అవి భావిస్తుంది. ఇకపోతే రిటైల్ ఇన్వెస్టర్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే చేసేది చిన్న అమౌంట్ కాబట్టి వాళ్ళు 10 లక్షల లోపు ఎవరైతే వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా చిన్న ఇన్వెస్టర్ల కింద అంటాం. అందుకని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. సిప్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేదు, అంటే ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి కూడా ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు. దీర్ఘకాలిక దృక్పథంతో ఎవరైతే బంగారం పెట్టుబడులు పెడతారో వాళ్ళు యథావిధిగా కొనసాగించవచ్చు అని చెప్పేసి ఆర్థిక నిపుణులు సూచించడం కూడా జరిగింది. ఇది ఏదైతే గోల్డ్ లో ఫండ్స్ ఉన్నాయో ఆంక్షలు విధించడం జరిగింది.
ఓకే అండి సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే గోల్డ్ కు సంబంధించిన ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసేవారు ఇప్పుడు ఏం చేస్తే మీరంటారు? అదే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎస్ఐపీలు చేసుకోవచ్చు, ఈటీఎఫ్ కానీ చిన్న మొత్తం చేసే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. 10 లక్షల వరకు మాత్రం ఒక నెలలో పాన్ కార్డు తోటి అంతవరకే అనమాట, ఎక్కువ చేయకూడదు. అది ఇంతే. ఓకే, అలాగే మే 9వ తేదీన ప్రధాని మోదీ చెప్పిన పొదుపు మంత్రం తర్వాత గోల్డ్ ఏకంగా 19,000 తగ్గడం చూసాం. మరి ఇలాంటి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఇలాంటి టైప్ తగ్గడానికి రీజన్ మెయిన్ ఏంటిది అంటే ఈ ట్యాక్స్ ఒకటి పెంచడం జరిగింది ఒకటి. రెండోది ఏంటి, గోల్డ్ తగ్గడం కూడా ఇంకా తగ్గుద్ది అనేది ఉద్దేశం. ఇంకా ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది కాబట్టి బంగారం ధరలు ఇంకా తగ్గుతాయి కాబట్టి అందరు వెయిట్ చేసే ఉద్దేశం ఒకటి, ట్యాక్స్ ఒకటి. ఈ రెండింటితోటే ఎక్కువ శాతం తగ్గింది అనేది అనమాట. ఇంకోటి ఏంటంటే మనం కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే తగ్గడం జరిగింది. ఏదైతే ఫ్యూచర్స్ మార్కెట్ కమోడిటీస్ ఉంటుందో దాంట్లో తగ్గడం వల్లనే మన మార్కెట్లు కూడా తగ్గుతాయి తప్ప వేరే విధంగా అంటే ట్యాక్స్ ఎక్కువ ఉన్నా ధర పెరుగుతుందంటే కొనేవాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు. ఇప్పుడు మ్యారేజెస్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ ఉంటాయి, తప్పదు అనుకుంటే వాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు అనమాట. అది పెద్ద ఇబ్బంది కాదు. కాకపోతే ఏంటిదంటే జరిగిందల్లా ఇది ఒక న్యూస్ అయితే మోడీ గారు చెప్పిండనే సూచన, కానీ దానికి వరల్డ్ మార్కెట్ కి సంబంధం ఉండదు. వరల్డ్ మార్కెట్ లో మన మార్కెట్ కి ఏంటంటే మన దగ్గర ట్యాక్స్ ఎక్కువ ఉంది కాబట్టి కొనేవాళ్ళు కొంచెం ఆలోచించడం అనేది ఆలోచించదగ్గ విషయం. అంతకు మించి తగ్గింది అనేది ఓకే. ఎందుకు తగ్గింది అనే దానికి వరల్డ్ మార్కెట్ లో ఫాలో అవటం, వరల్డ్ మార్కెట్ లోనే తగ్గటం, ఇరాన్ అమెరికా యుద్ధం రోజు ఒక కొలికి రాకపోవటం, దాంతో బ్రెంట్ ఆయిల్ పెరగటం, మన గోల్డ్ సిల్వర్ తగ్గిపోవటం ఇంకా జరగటం, అంతే తప్ప వేరే విధంగా అనేది లేదు. కాకపోతే తగ్గింది. ఇన్వెస్ట్మెంట్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈటీఎఫ్ చేయొచ్చు, ఎస్ఐపి చేయొచ్చు, ఏం చేసినా లాంగ్ టర్మ్ కే ఉంటుంది తప్ప మనము ఇమీడియట్ గా అనేది మనము అనుకోకూడదు. ఇమీడియట్ గా అయితే పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పట్లో ఒకవేళ యుద్ధం అయిపోయినా రాబోయే రోజుల్లో ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మామూలు అవ్వడానికి చాలా టైం తీసుకుంటది. అప్పుడు తర్వాతనే పెరుగుతుంది. ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనపడటం లేదు నాకు. ఓకే అండి సత్యనారాయణ గారు, ఐటీ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా విప్రో లాంటి 2 రోజుల్లో 13% నష్టపోవడం చూసాం. ఐటీ స్టాక్స్ కొనడం సేఫే అంటారా? ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా వాటిపైన? కాదులే, అది ఐటీలో విప్రో వచ్చి బైబ్యాక్ ఉంది, దాంతో అది ఫాల్ అయింది తప్ప వేరే విధంగా ఏం లేదు. అది ఓకే, 250 రూపాయలకి కంపెనీ వాళ్ళే బైబ్యాక్ చేస్తారు, నో ప్రాబ్లం. వాళ్ళ దగ్గర ఎవరైతే విప్రో షేర్లు ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు ఒకటి. రెండోది దానికి ఏమి ఎటువంటిది లేదు. కాకపోతే షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఐటీ సెక్టార్ మాత్రం జనరల్ గా పడుతుంది. ఇప్పుడు 322 పాయింట్లు ఫాల్ ఉంది ఐటీ సెక్టార్ వరకు, అంతే తప్ప వేరే విధంగా ఏమి ఉండదు అన్నట్టు. ఎందుకంటే జనరల్ గా ఎప్పుడైనా కానీ మార్కెట్లు తగ్గినప్పుడు ఐటీ సెక్టార్ పెరుగుతుంది, మార్కెట్లు పెరిగినప్పుడు ఐటీ సెక్టార్ తగ్గుతుంది, అంతే. వేరే విధంగా మనం ఏమి అనుకోకర్లేదు. ఐటీ సెక్టార్ ఓకే. కాకపోతే ఏ టూల్, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆంథ్రోపిక్ వీటన్నిటితో కొంచెం ఐటీ సెక్టార్ బాగా ఫాల్ అయింది. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి ఐటీలో కూడా, అవి చూసుకొనుకుంటే ఓకే, నో ప్రాబ్లం. అటువంటి ఇబ్బంది ఏమీ లేదు, రాదు కూడా. ఎందుకంటే ఐటీ లేకుండా జరిగే క్వశ్చనే లేదు మార్కెట్ లో. కాకపోతే పాత రోజులు మాదిరే ఉంటుంది. ఏఐ అనేది కొత్తగా వచ్చింది కానీ ఏఐ తోటి జరుగుతూ ఉన్నాయి. కానీ ఇంకా దాని గురించి తెలిసి దాన్ని ఈ కంపెనీలు వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు, అంటే ఏఐలోకి కన్వర్ట్ అయిపోతారు. ఇప్పుడు చాలా చాలా కంపెనీలు రోజు మారుతున్నాయి, చూస్తున్నాం. అన్నిట్లో అందరూ కూడా ఏఐలోకి మారుతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఐటీ సెక్టర్ కి ఏం లేదు, ప్రాబ్లం లేదు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే సత్యనారాయణ గారు, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ ఐపీఓ అమెరికాలో రాబోతుంది. కంపెనీల విలువను 1.75 లక్షల కోట్ల డాలర్లుగా పరిగణిస్తూ ఇష్యూ ద్వారా సంస్థ $75 బిలియన్, అంటే దాదాపు 7,27,000 కోట్ల సమీకరించనుంది. మరి ఈ ఐపీఓలను కొనడం ఎలా అంటారు? ఓకే, ఇప్పుడు వరల్డ్లోనే ఫేమస్ ఎలన్ మస్క్. ఈ ఎలన్ మస్క్ ఏదైతే వాళ్ళకి సంబంధించిన స్పేస్ ఎక్స్ అనమాట, దాన్ని ఐపీఓకి రాబోతుంది. ఈ కంపెనీ విలువ 1.75 లక్షల కోట్ల డాలర్లు, అంటే మన ఇండియన్ కరెన్సీ కానీ మామూలు రూపాయల్లోకి వేస్తే 167 లక్షల కోట్లుగా పరిగణించడం జరిగింది. ఈ ఇష్యూ ఏదైతే ఈ స్పేస్ ఎక్స్ ఇష్యూ ఉందో $75 బిలియన్, అంటే 7.27 లక్షల కోట్ల రూపాయలు మొబిలైజ్ చేయడానికి రెడీ అవుతుంది. అయితే
అంతకుముందు సౌదీ ఆరామ్కో ఉంది. 2019లో అది $29.4 బిలియన్. అది హైయెస్ట్ అనమాట. వరల్డ్ లోనే అంత పెద్ద ఇష్యూ గానీ అంత పెద్ద కలెక్షన్ గానీ చేయలేదు. ఆరామ్కో ఒకటి చేసింది 2019లో. మళ్ళీ ఇప్పుడు 2026లో స్పేస్ ఎక్స్ జరగబోతుంది. ఇది 167 లక్షల కోట్ల రూపాయలు. అంటే అదే అతి పెద్దది అనుకుంటే ఇప్పుడు స్పేస్ ఎక్స్ అంతకంటే రెట్టింపుతోటి రెడీ అవుతుంది. అయితే మనం పాల్గొనొచ్చు. ఎలా పాల్గొనొచ్చు అంటే స్పేస్ ఎక్స్ ఎవరైతే భారతీయ ఉందో అంటే నేరుగా ఐపీఓ ద్వారా మనం తీసుకోవడానికి లేదు, కానీ లిస్ట్ అయ్యాక సెకండరీ మార్కెట్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఈ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని ఉంటుంది. LRS, లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. దీని కింద ఇంటర్నేషనల్ బ్రోకర్స్ ఉంటారు, అంతర్జాతీయ బ్రోకరేజ్లు ఉంటాయి. వాళ్ళ ద్వారా మనం చేసుకోవచ్చు. కొన్ని ఆర్గనైజేషన్లు వాళ్ళ ద్వారా మనం సెకండరీ మార్కెట్లు ఇప్పుడేం చేయొచ్చు. ఇప్పుడు మనమే కాదు, స్పేస్ ఎక్స్ ఐపీఓ కాకుండా సెకండరీ మార్కెట్ లో కొనుక్కోవచ్చు. మనం వరల్డ్ లో ఏ మార్కెట్ లో అయినా, యూరోప్ అనుకోండి, సింగపూర్ అనుకోండి, తైవాన్ అనుకోండి, చైనా అనుకోండి, వరల్డ్ లో అమెరికా అనుకోండి, జపాన్ అనుకోండి, ఏ దేశంలో ఏ షేర్లైనా మనము కొనుక్కోవచ్చు. అయితే ఈ అంతర్జాతీయ బ్రోకరేజ్లు ఉంటాయి కొన్ని ఆర్గనైజేషన్లు. అయితే మనము కనుక కొనదలుచుకుంటే మనకి అంతర్జాతీయ బ్రోకరేజ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, మన కనుక బ్రోకరేజ్ సంస్థ ఉంటే అకౌంట్, వాళ్ళ ద్వారా మనం కొనుక్కోవచ్చు. కాకపోతే ఏం చేయాలి, మన రూపాయలన్నీ ఫస్ట్ డాలర్లోకి కన్వర్ట్ చేయాలి. ఏ రోజైతే కొనదలుచుకున్నామో ముందు రూపాయలు మార్చుకోవాలి, ఆ డాలర్ కన్వర్షన్ అవ్వాలి. డాలర్ కన్వర్షన్ అయినాక ఇదంతా 1-2 రోజులు ప్రాసెస్. ఒకసారి కనుక చేసి అమౌంట్ ని డాలర్ లోకి పెడితే తర్వాత ఆటోమేటిక్ గా మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఉంది అనమాట. అంటే LRS కింద భారతీయ మన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో సుమారు 2.42 కోట్ల రూపాయలు, అంటే $2,50,000 వరకు కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టొచ్చు. ఇది వచ్చి ఐపీఓ వచ్చి జూన్ 12, ఇవాళ మనం 9వ తారీఖులో ఉన్నాం వీడియో చేసే టైంకి. 12వ తారీఖు ఇష్యూ ఓపెన్ అయింది. ఒక్కొక్క ఇష్యూ అంటే ఒక షేర్ ధర వచ్చి $135, ఏది అమెరికన్ డాలర్లు. మన ఇండియన్ రూపీస్కి వచ్చేటప్పటికి ఇంటూ 95, 96 ఏదైతే ఉందో అంత రూపాయలు అనమాట. 11,000 సుమారు అవుతుంది. తర్వాత షేర్ల సంఖ్య వచ్చి 55.56 కోట్ల షేర్లు ఉన్నాయి అనమాట. అవి మళ్ళీ నిధులు వచ్చి $75 బిలియన్ మొబిలైజ్ చేస్తున్నారు. ఇది నాస్డాక్ లో లిస్ట్ అయింది. ఇది మన అమెరికా ఎక్స్చేంజ్లు 3 ఉంటాయి, డౌ జోన్స్, నాస్డాక్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, S&P స్టాండర్డ్ అండ్ పూర్ ఉంటది. దాంట్లో నాస్డాక్ లో ఇది ట్రేడ్ అవుతుంది. NCCX అనమాట, NPCX అనే పేరుతోటి లిస్ట్ అయింది. అయితే ఇది మాత్రం ప్రజెంట్ అమెరికా బ్రోకరేజ్ మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంది. మనం కొనుక్కోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ ఫర్మ్లు ఎవరైనా మన డిమాట్ అకౌంట్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ ద్వారా మనం కొనుక్కోవచ్చు. ఓకే అండి సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే Q4 రిజల్ట్స్ చాలా కంపెనీలు మంచి నెంబర్స్ విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు మంచి స్టాక్స్ పిక్ చేసుకోవాలనుకునేవారు ఎలాంటి స్టాక్స్ మీద ఫోకస్ చేయొచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు జనరల్ గా 83 సెక్టార్లు ఉంటాయి. ఈ 83 సెక్టార్లో ఏ సెక్టార్లో ఎంత వచ్చినాయి అనేది మనం రిజల్ట్స్ చూసుకొని చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇండస్ట్రీ వైజ్ ఉంటుంది, అంటే ఫైనాన్స్ అని, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అని, ఇలా ఒక్కొక్క సెక్టార్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఆల్రెడీ, ఏరోస్పేస్ ఉంది, అగ్రికల్చర్ అని, ఆటో కాంపోనెంట్స్, ఆటోమొబైల్స్, బ్యాంక్స్, ఇలా బెవరేజెస్, క్యాపిటల్ మార్కెట్, సిమెంట్, ఇట్లా ప్రతి సెక్టార్ ఉన్నాయి. అయితే ఈ సెక్టార్లలో ఏవైతే ఉందో ఎవరికి వాళ్ళు ఏం చేయాలంటే ఒక హోంవర్క్ చేసుకోవాలి. ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, BSE సెన్సెక్స్ 30 ఉంది, ఇలా FMCG అని, మళ్ళీ తర్వాత రియల్ ఎస్టేట్ అని, మన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అని, లేదు టైర్ సెక్టార్, ఆటో సెక్టార్, గవర్నమెంట్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ఇలా మనం ఏదైతే సెక్టార్ వైజ్ 83 సెక్టార్లు ఉంటాయి. ఈ 83 సెక్టార్లో హోంవర్క్ చేసుకొని 83 సెక్టార్లో ఏదైతే వాల్యూ ఉందో అవి కనుక చూసుకనుక మనం కనుక చేస్తే ఇప్పట్లో అయితే రావు. ఎందుకంటే రిజల్ట్స్ బాగున్నా ఇప్పట్లో పెరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ యాన్యువల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జూన్ తోటి ఫస్ట్ క్వార్టర్ అయిపోతుంది. మనం అయిపోయి మళ్ళీ జూలైలో మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి రిజల్ట్స్ ఏం బాగుంటావు. ఎందుకంటే ఎప్పుడైతే ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైందో ఇరాన్ అమెరికా, సుమారు 100 రోజులు గడిచిపోతుంది. ఈ 100 రోజులు ఏదైతే జరిగినా గానీ ఈ మనకి ఏవైతే ఆర్థిక వ్యవస్థలు, అంటే అది పెట్రోల్ డీజిల్ పెరగటం, ఏదైతే ముఖ్యమైన వరల్డ్ మార్కెట్ లో పెరగటం, గ్యాస్ పెరగటం, దాంతో ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎకానమీ GDP స్లో డౌన్ అవటం,
ఈ గ్రోత్ ఐఏపీ డేటా ఇవన్నీ స్లో డౌన్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా షేర్లు వాల్యూ ఉన్నాయి. లాంగ్ టర్మ్ కనుక అయితే కొనుక్కోవచ్చు తప్ప షార్ట్ టర్మ్ కి ఏదో 4 రోజులు పెరుగుతుంది కదా అంటే పెరుగుతుండొచ్చు. కానీ ఓవరాల్ గా అయితే మంచి పైసలు రావాలి అంటే మాత్రం ఒక 6 months ఇయర్ వెయిట్ చేసే తప్ప పెద్దగా వచ్చే అవకాశాలు లేవు. ఎక్కడో ఒక దగ్గర యుద్ధం ఆగాలి. ఈ యుద్ధం ఏదైతే చర్చలు అవుతున్నాయి అని అంటారు, ఇప్పుడు ఇరాన్ ఏదైతే ఉందో రెడీగా ఉంది చర్చలకి. కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేస్తూ మళ్ళీ ఇరాన్ వాడు కూడా దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి ట్రంప్ యుద్ధం వద్దు, చర్చలకి రెడీగా అని చెప్పేసి, కానీ అణ్వాయుధాలు మాకు అప్పచెప్పాలని అంటుండు. మరి ఈ అణ్వాయుధాలు అప్పచెప్పే దగ్గర ఇష్యూ రావడం జరిగింది. దాంతో ఇప్పుడు మన మార్కెట్లు ఒడిదుడుకుల్లో ట్రేడ్ అయ్యడం జరుగుతుంది. ఈ సెటిల్మెంట్ వీక్లీలు, ఓపెనింగ్లు, ఎక్స్పైరీలు ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటుకి జరుగుతుంది తప్ప ఓవరాల్ గా అయితే వీకే మార్కెట్లు. రిజల్ట్స్ ఏం బాగలేవు. బాగున్న రిజల్ట్స్ కనుక ఉంటే అవి కూడా కొంచెం పెద్దగా ఏం పెరగట్లేవు, లోనే ఉంది. కాబట్టి అవి కొనుక్కొని పెట్టుకుంటే ఒక 6 నెలల సంవత్సరం పాటు కనుక ఉండగలిగితే నో ప్రాబ్లం, మంచి పైసలు వస్తాయి. ఎక్కడో ఒక దగ్గర యుద్ధం ఆగుద్ది, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మామూలు స్థితికి వస్తాయి. ఎందుకంటున్నానంటే ఇలాంటి చాలా చాలా జరిగింది. ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో అంటే కరోనా తర్వాత మార్కెట్లు ఎంత బాగా పెరిగినాయి అంటే హర్షాల నుంచి 1992 నుంచి చూస్తే ప్రతి ఒక 5-6 ఏళ్లకి 92లో హర్షాద్ మెహతా స్కామ్, 96 లో బూమ్ రావటం, 2001 లో కేతన్ పరేఖ్ స్కామ్, 2008 లో రియల్ ఎస్టేట్ లేమాన్ బ్రదర్స్, 2009 సత్యం కంప్యూటర్, ఇలా ప్రతి ఒక 5-6 ఏళ్లకి ఏదో ఒక ఇష్యూ తోటి మార్కెట్లు పడిపోతూనే ఉంటాయి. మళ్ళీ అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలే కనపడుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఎవరైతే ఉన్నారో ఉండగలిగిన వాళ్ళకి వచ్చేస్తాయి పైసలు, లేకపోతే వాళ్ళ అకౌంట్లన్నీ బాషౌట్ అయిపోతాయి. వాళ్ళ అకౌంట్లన్నీ అంటే లాస్ లోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. లాస్ లోకి వెళ్ళిపోయినప్పుడు భయం అయిపోయి వాళ్ళు అమ్మేయడం జరుగుతుంది. మళ్ళీ పెరిగినప్పుడు వీళ్ళు మార్కెట్ లోకి రారు. జనరల్ జరిగేదల్లా ఇదే సైకిల్ అనమాట. ఈ సైకిల్ లో ఎవరైతే లాభం వచ్చిందని అందరు ఎంటర్ అవుతారు. కానీ వాళ్ళు ఎంటర్ కాగానే ఆ నుంచి పట్ట మొదలు పెట్టగానే ఇక మళ్ళీ మార్కెట్లు ఇలానే అంటారు అనమాట. జనరల్ జరిగేది ఏంటిదంటే మనం చూడవలసిందల్లా కొంచెం అవగాహన ఉండాలి. ఒక షేర్ ఏదైతే కొనుక్కుంటున్నాం అంటే ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. కంపెనీ లాభాలు ఉన్నాయా లేవా, ఎంత ఉన్నాయి లాభాలు, ఆ కంపెనీ ఏం పనిచేస్తుంది, గ్రోత్ ఉందా లేదా, ఆ కంపెనీకి ఏమన్నా రాయితీలు కానీ సబ్సిడీలు ఉన్నాయా లేవా, కంపెనీ ప్రమోటర్ వాటా ఎంత ఉంది, కంపెనీ ప్రమోటర్ వాటా అప్పుల్లో ఉందా అంటే ప్లెడ్జ్ అంటాం, మళ్ళీ కంపెనీ రిజర్వ్లు ఎంత ఉన్నాయి, కంపెనీలో డెట్ ఎంత ఉంది, కంపెనీలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత వాటా ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఎంత వాటా ఉన్నారు, పబ్లిక్ ఎంత వాటా ఉంది, ఇది ఎన్నేళ్ళ నుంచి ఉంది, మ్యానిపులేషన్ జరుగుతుందా లేదా, ప్రాఫిట్ లో సేల్స్ ఎంత పెరుగుతుంది, ప్రాఫిట్ ఎంత నిష్పత్తి పెరుగుతుంది. సేల్స్ పెరుగుతాయి, సేల్స్ ఉండనే ఉండవు, ప్రాఫిట్ మాత్రం చూపిస్తారు. అటువంటివన్నీ గమనించాలి. చెక్ లిస్ట్ ఉంటుంది, అది చూసుకొని యాన్యువల్ రిజల్ట్స్ ఉన్నాయి, అవి కనుక అబ్జర్వ్ చేయగలిగితే నో ప్రాబ్లం. ఏం కాదు, 6 నెలల సంవత్సరం పాటు ఉండగలిగిన వాళ్ళే అంటారు. ఓకే అండి సత్యనారాయణ గారు, చివరిగా రేపు స్టాక్ మార్కెట్లు ఎలా ఉంటాయంటారు? ఓకే, పాజిటివ్. ఇప్పుడైతే రేపు ఇప్పుడు చెప్పలేము మనము. జనరల్ గా ఏంటంటే మనం చూడవలసిందల్లా వరల్డ్ మార్కెట్లు ఇప్పుడు మన మార్కెట్ 3:30 క్లోజ్ అవ్వాలి. యూరోపియన్ మార్కెట్లు రన్నింగ్ లో ఉన్నాయి, అవి పాజిటివ్ లోనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు 2:30 నుంచి 3:30 మధ్యలో 2:30కి మళ్ళీ ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా ఉండబోతాయి అనేది జరుగుతుంది అన్నట్టు. దాంతో ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు ఎలా క్లోజ్ అవుతాయి, ఈ లోపల రేపు పొద్దున్నే ట్రంప్ గానీ ఇరాన్ అమెరికా ఇష్యూలో గానీ ఇంకేదైనా అంటే న్యూస్ వచ్చింది అనుకోండి, దాంతో మళ్ళీ గ్యాప్ అప్ అని ఉంటుంది, గ్యాప్ డౌన్ ఉంటుంది. కాకపోతే ఏంటిదంటే రేపు బుధవారం ఎన్ఎస్సీ ఏదైతే ఉందో వీక్లీ ఓపెనింగ్ డే కాబట్టి పాజిటివ్ ఉంది. కానీ మళ్ళీ గురువారం వచ్చేటప్పటికి వెళ్ళి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వీక్లీ ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి మనము గెస్ చేయటం వరకే తప్ప ఎక్స్పెక్ట్ చేయటం తప్ప ఇలా ఉంటుంది అనేది మనం అనలేము. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అయిపోలేదు డే 3:30కి మన మార్కెట్లు అయిపోయినాక, ఈరోజు అమెరికా మార్కెట్లు అయిపోయినాక రేపు దేని లోపల ఈ ట్రంప్ ఏమంటాడు. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ అయితే అనడం జరిగింది ఆ నేతన్యాహు తోటి యుద్ధం ఆపిందని. ఇరాన్ వాళ్ళు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేసిందని ఇరాన్ వాళ్ళు వాళ్ళని వీళ్ళని వాళ్ళు చర్చలు అంటారు. కానీ ఏం జరగట్లేదు. ఇది రేపు ఉదయం గెలవదు మనకి, కాబట్టి గెస్ చేయొచ్చు. రేపు ఉదయం మాత్రం చెప్పొచ్చు. ఎలా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో moneycontrol.comకి వెళ్ళాలి. ఇక్కడ వెబ్సైట్ మార్కెట్స్ అని ఉంటుంది. ఆ మార్కెట్స్ క్లిక్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ ఉంటాయి. ఈ గ్లోబల్ మార్కెట్స్ లో కనుక అమెరికా మార్కెట్లు ఈ రోజు రాత్రికి రేపు ఉదయం పాజిటివ్ లో కనుక క్లోజ్ అయితే అక్కడ గిఫ్ట్ నిఫ్టీ అని ఉంటుంది మనది ఒకటి, అంటే మన ఇండియా మార్కెట్.
గిఫ్ట్ నిఫ్టీ కనుక ప్లస్ లో ఉంది అంటే మన మార్కెట్ లో ప్లస్ లో ఓపెన్ అవుతున్నట్టు. గిఫ్ట్ నిఫ్టీ న్యూట్రల్ గా ఉందంటే మన మార్కెట్ న్యూట్రల్ గా ఉన్నట్టు. గిఫ్ట్ నిఫ్టీ మైనస్ లో ఉంది అంటే మన మార్కెట్ లో మైనస్ లో గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవుతున్నట్టు అర్థం. అవన్నీ కూడా అమెరికా మార్కెట్లను బేస్ చేసుకొని ట్రంప్ ఏం చెప్తాడో ఆ న్యూస్ ని బట్టే మళ్ళీ మన మార్కెట్ లో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ న్యూట్రల్ అనేది తెలుస్తుంది రేపు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. చూస్తున్నారు కదా, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. అటు మార్కెట్ లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఆచితూచి అడుగులు వేయాలి ఇన్వెస్టర్స్ అంటూ కూడా అటు విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.